బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చిన నాటి నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తన దర్యాప్తును జెట్ స్పీడ్తో కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలుమార్లు సిట్ అధికారుల ఎదుట హాజరైన ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి విచారణకు హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన సిట్ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఇదే కేసులో మరో కీలక నిందితుడైన ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో కలిసి ఆయనను విచారించబోతున్నట్లుగా తెలుస్తుంది. దీంతో కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. కాగా నిన్న సిట్ విచారణకు ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి పలు అంశాలపై ఆయనను అధికారులు లోతుగా ప్రశ్నించారు. 2023 సాధారణ ఎన్నికలకు ముందు ఎస్ఐబి విభాగంలో కార్యకలాపాలు మొత్తం ప్రణీత్ రావు ఆధ్వర్యంలో కొనసాగాయి. దీంతో పలు పార్టీల నేతలు, ప్రముఖులు, సెలబ్రిటీల ఫోన్లను ఆయన ట్యాపింగ్ చేసినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ప్రభాకర్ రావు వాగ్మూలాన్ని రికార్డ్ చేసిన అధికారులు ఆయన ఇచ్చిన కిరిటైల్స్ ఆధారంగా ప్రణీత్ రావుకు ప్రశ్నలు సంధించారు. ఫోన్ ట్యాపింగ్ కు గురైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి సిట్ ఎదుట తమ హాజరైన సాక్ష్యాలుగా తమ వాగ్మూలం ఇచ్చి విషయం తెలిసిందే. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చిన నాటి నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తన దర్యాప్తును జెట్ స్పీడ్తో కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలుమార్లు సిట్ అధికారుల ఎదుట హాజరైన ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి విచారణకు హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన సిట్ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఇదే కేసులో మరో కీలక నిందితుడైన ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో కలిసి ఆయనను విచారించబోతున్నట్లుగా తెలుస్తుంది. దీంతో కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. కాగా నిన్న సిట్ విచారణకు ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి పలు అంశాలపై ఆయనను అధికారులు లోతుగా ప్రశ్నించారు. 2023 సాధారణ ఎన్నికలకు ముందు ఎస్ఐబి విభాగంలో కార్యకలాపాలు మొత్తం ప్రణీత్ రావు ఆధ్వర్యంలో కొనసాగాయి. దీంతో పలు పార్టీల నేతలు, ప్రముఖులు, సెలబ్రిటీల ఫోన్లను ఆయన ట్యాపింగ్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ప్రభాకర్ రావు వాగ్మూలాన్ని రికార్డ్ చేసిన అధికారులు ఆయన ఇచ్చిన కీ డీటెయిల్స్ ఆధారంగా ప్రణీత్ రావుకు ప్రశ్నలు సంధించారు. ఫోన్ ట్యాపింగ్ కు గురైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి సిట్ ఎదుట తమ హాజరై సాక్ష్యాలుగా తమ వాగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే.